జీవితంలో సక్సెస్ అవ్వడానికి మోటివేషన్ అనేది కేవలం 1% మాత్రమే పనిచేస్తుంది. మిగతా 99% మన స్వీయ ప్రేరణ, సెల్ఫ్ డిసిప్లిన్ మీద ఆధారపడి ఉంటుంది. మొదటి రోజు నువ్వు ఎలా అయితే మొదలు పెట్టావో 1000వ రోజు లేదా 2000 రోజు కూడా అలాంటి డిసిప్లిన్తో ఉంటేనే సక్సెస్ నీ సొంతమవుతుంది. నువ్వు చెయ్యాలి అనుకున్న పని నీకిష్టం ఉన్నా లేకపోయినా స్వీయ ప్రేరణ ద్వారానే ఆ పనిని నువ్వు పూర్తి చేయగలవు. ఆశ్చర్యంగా ఉంది కదా? కానీ ఇది నిజం. ఒక రోజులో 15 గంటలు, దాదాపు 3 సంవత్సరాలు ఒకటే పుస్తకాన్ని పట్టుకుని చదవటం అంటే ఎంత బోరో కదా. ఇలాంటి పని ఎవ్వరూ చేయాలని కోరుకోరు. అయితే ఎన్ని సంవత్సరాలు ఇలా చదివినా పెద్ద తేడా ఏమీ కనిపించదు. తేడా ఎప్పుడు కనిపిస్తుందో తెలుసా? ఆ 15 గంటలు చదివిన పుస్తకాన్ని 3 గంటల్లో నువ్వు ఎలా వంట పట్టించుకున్నావు అన్నది. అంతే కదా. ఎన్ని సంవత్సరాలు చదివినా రాసే ఎగ్జామ్ మాత్రం 3 గంటలే. ఆ 3 గంటలు నీకు నువ్వు ప్రేరణ పొందే, ఆ 3 గంటల కోసమే ఎన్నో సంవత్సరాలు కష్టపడి, ఆ 3 గంటల కోసమే ఎన్నో కలలు కని వాటిని నువ్వు నిజం చేసుకోవాలి. అంటే నీలో నీకు స్వీయ ప్రేరణ అంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఎంతగా ఉండాలో అర్థం చేసుకోవాలి. జీవితం అనే యుద్ధంలో గెలుపు సాధించాలి అంటే అందుకు కావలసిన ఒకే ఒక్క శక్తి సెల్ఫ్ డిసిప్లిన్ మాత్రమే. అయితే సెల్ఫ్ డిసిప్లిన్గా ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి? 1. సెల్ఫ్ డిసిప్లిన్గా ఉండాలి అంటే కావాల్సిన మొదటి సూత్రం నీ గమ్యాన్ని నిర్దేశించుకోవటం. జీవితంలో నీకు ఏం కావాలి, ఎలా ఉండాలి, అది సాధించడానికి నువ్వు ఎంత కష్టపడాలి, ఎన్ని త్యాగాలు చేయాలి, ఇవన్నీ ముందుగా నీకు తెలిసి ఉండాలి. నీకు జీవితంలో ఏది ముఖ్యమైందో తెలుసుకోవాలి. నీ ఆత్మ గౌరవమా, ఉద్యోగమా, పరిచయాలా, స్నేహితులా లేక డబ్బా, అది ఏదైనా కానీ నీకు మాత్రం వీటిలో ఒకటైనా గమ్యంగా ఉండి తీరాలి. 2. ఈ పని నేను చెయ్యాలి అనుకుంటున్నాను అనే వాక్యానికి ఈ పని నేను చేస్తున్నాను అన్న వాక్యానికి తేడాను గమనించాలి. నేను ఈ పని చేస్తున్నాను అని అనుకుంటే ఖచ్చితంగా ఆ పనిని మొదలుపెట్టి ఆ గమ్యాన్ని చేరుకోవడానికి కేవలం కొన్ని పనుల్ని మాత్రమే నిర్దిష్టంగా చేసుకుంటే సరిపోతుంది అన్న ధీమా నీ మైండ్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇలా ఎవరైతే ముందుగా ప్రయత్నాన్ని ప్రారంభిస్తారో వాళ్ళకి విజయం ఖచ్చితంగా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నీకు నువ్వు నిజాయితీగా ఉంటే ఏదైనా సాధించగలను అన్న నమ్మకం నీకొస్తుంది. ఆ నమ్మకంతోనే భారతదేశాన్ని కాదు ప్రపంచాన్ని ఏలుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందులో నువ్వు కూడా ఒకటివి. ఎందుకు అవ్వలేవు? ఈ ఆలోచన నీ మనసుకి రావాలి. అంటే నువ్వు సెల్ఫ్ డిసిప్లిన్డ్గా ఉండాలి. స్థిరంగా మనసులోకి ఒక ఆలోచన వచ్చినప్పుడు అది ఎలా సాధించాలి అన్న ప్రణాళిక ముందుగానే సిద్ధం చేసుకున్న వాళ్ళు దానికోసం పట్టు వదలకుండా కష్టపడి ప్రపంచంలో ఎక్కువ సక్సెస్ని సాధిస్తారు. అందులో నిన్ను నువ్వు చూసుకోవాలి అనుకుంటే ఏం చెయ్యాలో ముందుగానే ఒక ప్లాన్ వేసుకో. దాన్ని మాత్రమే ఫాలో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.